తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మముడి సీరియల్ చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో ఎవరిని ఊహించని విధంగా కథని మలుపు తిప్పారు. కొత్తగా వచ్చిన యామిని రాజ్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో కావ్యని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి కావ్యని బుల్లెట్తో షూట్ చేయమని చెప్తుంది. అయితే ఆ బుల్లెట్ టైర్కి తగలడంతో కారు లోయలో పడిపోతుంది. కావ్య హాస్పిటల్కి చేరినట్లు చూపించారు. రాజ్కి ఏమైందో ఇంతవరకు చూపించలేదు. ఇక రాజ్కి ఏమై ఉంటుంది, రాజ్ ప్రాణాలు పోయింటాయా లేదా రాజ్ ఏదైనా ప్రమాదంలో ఉంటాడా అనే విషయానికి వస్తే రాజ్ ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు. ప్రస్తుతం సీరియల్లో యాక్సిడెంట్స్ వచ్చాయంటే ఒకటి ముఖాన్నైనా మార్చేస్తారు లేదా గతమైనా మర్చిపోతారు. అంతకు మించి వేరే ట్విస్ట్లు ఉండకపోవచ్చు. ఇక్కడ రాజ్ క్యారెక్టర్లో నటిస్తున్న మానస్ని రీప్లేస్ చేస్తారా లేదా గతం మర్చిపోతాడా అనే విషయానికి వస్తే ఎక్కువ శాతం రాజ్ గతం మర్చిపోవచ్చు అనిపిస్తోంది. ఆ తర్వాత యామిని రాజ్ని పెళ్లి చేసుకోవాలని రాజ్ ఎవరికి కనిపించకుండా ఈమె మాయం చేస్తూ ఉన్నట్లు చూపించవచ్చు. చివరగా రాజ్ని పెళ్లి చేసుకునే సమయంలో కావ్య రాజ్ ఎక్కడున్నాడో కనిపెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా బ్రహ్మముడిలో ఇలాంటి ట్విస్ట్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి లేకుండా వసుని మెయిన్ గా చూపించినట్లు ఇక్కడ రాజ్ లేకుండా ఆఫీస్ బాధ్యతలన్నీ కావ్య తీసుకోవచ్చు అనిపిస్తోంది. గుప్పెడంత మనసులో రిషి చనిపోలేదని వసు నమ్మినట్లు ఇక్కడ రాజ్ చనిపోలేదు అని కావ్య కూడా నమ్మొచ్చు. ఇలాంటి ట్విస్టే బ్రహ్మముడిలో ఏదో రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్ కావ్యల మధ్య మొత్తానికి ఎడబాటుని తీసుకొచ్చారు. మరి గుప్పెడంత మనసు సీరియల్లో రిషి వసూలు కలవడానికి ఎంత సమయం పట్టిందో అందరికీ తెలిసిందే. మరి ఇందులో కూడా రాజ్ కావ్యలు అప్పుడే కలవరు. ఇరువురు కలవడానికి చాలా టైం పట్టొచ్చు అని అనిపిస్తోంది. బ్రహ్మముడి సీరియల్లో రాజ్కి ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? రాజ్ గతం మర్చిపోయి ఉంటాడా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.